ఎందుకంటే కొన్ని మంత్రాలు చేస్తున్న కొద్దీ కొందరు అహంకారం పెరుగుతుంది, దానితో రసహృదయం పోతుంది. అంటే భగవంతుని తలుచుకోగానే స్పందించే సౌకుమార్యం చాలామందిలో దెబ్బతింటుంది. అందుకే విద్యాహంకారం మంత్రాహంకారం ఉన్నాయే, ఆ భక్తి అనబడే సుకుమారమైన అంశాన్ని కొన్ని చంపేస్తుంటుంది. అందుకే విద్యా పాండిత్యంతో పాటు భక్తి ఉంటే వాడిని మించిన యోగి మరొకడు ఉండడు. కానీ పాండిత్యాదులు ఉన్నాయి, అది పెంకులాగా అహాన్ని పెంచుతూ ఉంటుంది. ఒక ఆయన అన్నాడు ఆ మధ్య, మనం వేదం బాగా చదువుతాం కనుక మనకి విష్ణు సహస్రాలు అవసరం లేదో అన్నాడు. అంటే ఆయన వేదం ఎంత అహంకారాన్ని ఇచ్చిందో చూడండి ఇక్కడ. అంటే విష్ణునామం మీద తక్కువ చూపు. అందుకే 4 ఉపనిషత్తులు వినగానే ఈ భక్తి దేవుళ్ళు ఏం అక్కర్లేదు, అంత అహం బ్రహ్మాస్మి అంటారే, అదొక అహంకారం. ఎందుకంటే భక్తిని దెబ్బతీసే ఏ విద్య అయినా గ్రాహ్యము కాదు. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినదే. అంటే భక్తిని తోలనాడుతూ భగవద్ ఉపచారాలని ఆచారాలని ఎవరు నిందిస్తూ ఉంటారో వాళ్ళ పాండిత్యం కూడా అక్కరకు రానిదే. అందుకే ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అంటాడు త్యాగయ్య. ఈ పాండిత్యాలకి ఏముందండి, ఒక 4 పుస్తకాలు చదవగానే సృష్టిలో అందరిని అజ్ఞానంగా చూస్తుంటాడు. ఇలాంటివి ఉన్నాయి, చాలా ప్రమాదకరం. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస అంటాడు, గత జన్మల్లో చదువుకున్న విద్యలన్నీ మూట కట్టి అమ్మ పాదాల మీద పెట్టి, అమ్మ ఇవన్నీ తీసుకో, నీపై భక్తిని ఒక్కటి ఇవ్వమ్మా అని అడిగానన్నాడు.